100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ నెల 15వ తేదీనే అన్ని జిల్లాలకు కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా మరోసారి ఐఏఎస్లను బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలిని నియమించింది. పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. చేనేత, హస్తకళ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యను నియమించడంతో పాటు హ్యాండ్లూమ్స్, టీజీసీఓ, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా సందీప్ కొనసాగనున్నారు. అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమించడంతో పాటు టీపీటీఆర్ఐడీసీగా ఆయనకు అదనపు బాధ్యతలను ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని నియమించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.